మనం బోర్డు మీద ఉన్నటువంటి వాక్యాలను గమనిస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మనం ఎలాగ మార్చాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 1, వేర్ ఆర్ యూ గోయింగ్? రవి ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఈ వాక్యాన్ని చివరిలో ఒకసారి చూస్తే రవి ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్. రవి ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్. నంబర్ 2, గోపి ఆస్క్డ్ వై డిడ్ యూ గో టు ఒంగోల్. వై డిడ్ యూ గో టు ఒంగోల్. వై డిడ్ యూ గో. ఈ సెంటెన్స్లో గోపి ఆస్క్డ్ వై ఐ వెంట్ టు ఒంగోల్. వై ఐ వెంట్ టు ఒంగోల్. నంబర్ 3, హౌ కెన్ యూ క్లైంబ్ ద ట్రీ? ద టీచర్ ఆస్క్డ్. ద టీచర్ ఆస్క్డ్ హౌ కెన్ యూ క్లైంబ్ ద ట్రీ. ఈ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ద టీచర్ ఆస్క్డ్ హౌ ఐ కుడ్ క్లైంబ్ ద ట్రీ. కెన్ క్లైమ్ పాస్ట్ టెన్స్, కుడ్ క్లైమ్ అయింది. దీన్ని మనం గమనించాలి. ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి సెంటెన్సెస్ని మార్చి రాసే పద్ధతి. థ్యాంక్ యూ.